Hello అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవ్య హర్ష బ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు డే 2 ఇన్ మున్నార్. యాక్చువల్లీ డే 1 అంటే మొత్తం ట్రావెలింగ్ అయిపోయింది అండ్ కొన్ని ప్లేసెస్ కూడా మేము విజిట్ చేసాము. ఐ థింక్ ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. అండ్ టుడే ఈస్ డే 2 అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ మేబీ ఐ థింక్ నేను గెట్ రెడీ విత్ మీ పోస్ట్ చేసి ఉంటాను, సో దట్ ఇంకా క్లియర్గా చూడొచ్చు. అండ్ ఐ రియలీ లవ్ ద డ్రెస్ అండ్ డీటెయిల్ చాలా బాగుందన్నమాట. సో ఆ వీడియో వస్తుంది ఎలాగో, సో చూసేయండి. అండ్ ఇప్పుడైతే మనకి ఇంకొన్ని ప్లాన్స్ ఉన్నాయి, లైక్ డ్యామ్ అని చెప్పేసి అండ్ ఇంకొన్ని ఉన్నాయి, లైక్ ఒక 2-3 అనుకున్నాము. అండ్ ఆల్సో ఇట్ క్యాన్ కొంచెం ప్యాక్డ్గా ఉంటుందన్నమాట ఇవాళ, లైక్ షెడ్యూల్ అంతా. అందుకని రెడీ అయ్యాను బాగానే, బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. అండ్ నైట్ అయితే ఫుల్ చలేసింది అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 15 degreesకి పడిపోయింది అనమాట. 15-14 degrees అంటే ఈ టైంలో లైక్ ఆల్మోస్ట్ ఏప్రిల్ అంటే సమ్మర్ సీజన్ కదా, బట్ అయినా సరే బాగుంది, లైక్ వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ యూ కెన్ సీ ద గ్రీనరీ అండ్ ఆల్. మొత్తం ఆల్రెడీ నేను రూమ్ టూర్ కూడా నేను మేబీ ఫస్ట్ దాంట్లో ఆర్ ఎల్స్ సెకండ్ దాంట్లో మేబీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, సో చూడండి. మంచి రిసార్ట్ అనమాట, లైక్ అన్నీ ఇంక్లూడెడ్ ఉన్నాయి, బాగుంది. మంచిగా ఫారెస్ట్ చుట్టూ ఉందన్నమాట. ఎవరికైతే కొంచెం ఫారెస్ట్ టైప్స్ నచ్చుతాయో సో వాళ్ళు బాగా లైక్ చేస్తారు ఇట్లాంటివి. సో మార్నింగ్ లేచి రెడీ అవ్వగానే ఇట్లా ఒక రిసార్ట్ మొత్తం తిరిగానమాట. సో చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది అని చెప్పేసి, టెంపరేచర్ కూడా తక్కువ ఉందన్నమాట. అప్పటికి మేము లేచేసరికి ఐ థింక్ అరౌండ్ 7 ఆ టైం అట్లా అయినట్టుంది. సో అందుకని అట్లా మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. లైక్ నేను ఇప్పుడు మ్యూజిక్ ఆఫ్ చేశాను, అంటే లైక్ ఆడియో ఆఫ్ చేశాను కాబట్టి మీకు తెలియలేదు. మొత్తం అదే లైక్ బర్డ్స్ ఆ సౌండ్ వస్తూ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి, లైక్ కొన్ని పెద్ద రూమ్స్ ఉన్నాయి, కొన్ని చిన్న రూమ్స్ ఉన్నాయి అనమాట. మేమైతే మా ఇద్దరికి సరిపడానే తీసుకున్నాము. అండ్ ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ టైం అవుతుందన్నమాట, ఎందుకంటే మనకి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూసేవి ఈరోజు. సో మళ్ళీ మనకి ఇవాళ ఇంకొక ప్లేస్లో స్టే ఉందన్నమాట. సో మేము ఒక్కరోజే ఇక్కడ స్టే చేసాము. జస్ట్ ఏంటంటే ఒక 2 different types ఆఫ్ స్టేస్లో ఉందాము అని చెప్పేసి, ఎందుకంటే ఒకే చోట ఉంటే మళ్ళీ బోర్ కొడుతుంది. పైగా ఇది కొంచెం లోపలికే ఉందన్నమాట, కొంచెం చాలా లోపలికి ఉంటుంది, అంటే సిటీ నుండి ఒక ఆల్మోస్ట్ 15 kilometers లోపలికి అనమాట. అందుకని ఇంకా సరే ఇది ఒక్కరోజే ప్లాన్ చేద్దాము, కొంచెం ట్రీస్ అవి ఉన్నట్టు. అండ్ ఇంకో రోజు మంచిగా ఒక ప్రాపర్ వ్యూ పాయింట్, అంటే హిల్ టాప్ వ్యూ కానీ అంటే మౌంటైన్ వ్యూ కనిపించేటట్టు ఎటైనా వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, అందుకని ఇంకా కొంచెం అన్ని క్విక్ చెక్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. మన సర్దుకోవాల్సినవన్నీ సర్దేసుకొని ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చామన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఇందులో ఇంక్లూడెడ్, సో అందుకని వచ్చాము. అప్పటికి కొంచెం లేట్ అయింది. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అండ్ బ్రెడ్ ఉందన్నమాట. పూరి అయితే ఒకటి తిన్నాను, ఎందుకంటే పూరి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, సో అది హెవీ అయిపోతుంది అని చెప్పి అది జస్ట్ ఒకటి తినేసి, బ్రెడ్ కూడా తినేసి ఇంకా నేనైతే జస్ట్ ఒకసారి పైకి వచ్చాను అనమాట. ఇది ఇంకొక లైక్ ఏమంటారు రూమ్ ఉందన్నమాట ఇక్కడ, ఇది కొంచెం పైన ఉంటుంది. సో ఇది వచ్చుంటే బాగుండేది అనుకున్నాను, అంటే అది మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందో లేదో నాకు అంత గుర్తులేదు. మేము జస్ట్ నార్మల్గా బుక్ చేసినట్టున్నాము. సో ఫైనల్లీ అయితే ఇంకా మేము అక్కడ చెక్అవుట్ అయిపోయి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము చాలా ఫొటోస్ దిగాం, కానీ టీ ఎస్టేట్స్లోకి వెళ్ళి ఫొటోస్ అయితే దిగలేదన్నమాట, ఎందుకంటే మున్నార్ మొత్తం అవే కదా ఎక్కడైనా ఉండేది. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మున్నార్ అనగానే అందరు టీ ఎస్టేట్స్లో దిగి ఫొటోస్ తీసుకుంటారనమాట. సో అక్కడ మాకు టైం వేస్ట్ అనిపించింది. సో మనం చాలా ఎలాగో తిరుగుతాం, ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి దారిలో ఎక్కడ మంచిది దొరికినా కొంచెం తక్కువ జనాలు ఉన్న దాంట్లో అయితే దూరదామని చెప్పి అనుకున్నాము. ఫైనలీ లక్కీగా ఏంటంటే మాకు మా రిసార్ట్ దగ్గరనే మాకు దొరికింది అనమాట, మంచిగా టీ ఎస్టేట్స్ అన్నీ ఉన్నాయి. సో అందుకని అక్కడ దిగేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మరి మున్నారంటే ఆ ఫొటోస్ లేకపోతే అసలు బాగోదు కదా, అందుకనేసి.
మొత్తానికైతే మేము హిల్ టాప్ వ్యూకి వద్దాం అనుకున్నాం కదా, అదే మా ఫస్ట్ పాయింట్ అనమాట. సో ముందే దీనికి వెళ్ళిపోతే ఇంకా మిగతావన్నీ చూసుకోవచ్చు అని చెప్పి, ఎందుకంటే జనాలు ఇక్కడ ఇంకా మళ్ళీ ఫుల్గా గ్యాదర్ అయిపోతారు అని చెప్పి మేమైతే స్టార్ట్అప్ ఇక్కడికి వచ్చామన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళేసరికి టెంపరేచర్ కొంచెం రైజ్ ఉంది, అంటే లైక్ అరౌండ్ 32 degrees అలా వచ్చినట్టుంది. బట్ స్టిల్ మాకైతే ఆ హీట్ తెలియలేదన్నమాట, అంత వేడిగా అనిపించలేదు, నార్మల్ చల్లగా బాగానే ఉంది. సో అదే అనమాట వ్యూ పాయింట్, నేను చెప్పాను కదా, ఇందాక చూపించాను కదా. సో అక్కడికి వెళ్ళి మనం కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా దాని తర్వాత అయితే ఇంకా మేము కొండ పైకి ఎక్కేసాం అనమాట, మొత్తము మున్నార్ ఒక కొండ పైకి మొత్తం ఎక్కేస్తే అది వ్యూ పాయింట్. సో అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అవుతూ ఇంకా మాకు కింద ఇంకొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అది కంప్లీట్ చేసుకుని దిగుతూ ఒక్కొక్కటి చూసుకుందాంలే అని చెప్పి అనుకున్నాము. సో ఒకటి చెప్దాం అనుకుంటున్నా, టెంపరేచర్ ఎలా ఉన్నా సరే అంటే లైక్ మున్నారే కదా అని చెప్పేసి లైట్ అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే అది లైక్ మన స్కిన్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందో మనకు తెలియదు. కాబట్టి సన్ స్క్రీన్ అండ్ కుదిరితే ఒక హ్యాట్, లేకపోతే కూలింగ్ గ్లాసెస్, లేకపోతే ఒక అంబ్రెల్లా అట్లా క్యారీ చేయడం బెటర్ అనమాట. మేమైతే అన్నీ తీసుకెళ్ళాం అనమాట. హ్యాట్ అయితే తీసుకెళ్ళలేదు, లైక్ నార్మల్ అంబ్రెల్లా, గాగుల్స్ అవి తీసుకెళ్ళాము. అంత అవసరం పడలేదు, బట్ తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే అది మన ఎంతవరకు హార్మ్ చేస్తుంది మన స్కిన్కి అనేది మనకు అర్థం కాదు. కంప్లీట్గా ట్యాన్ అయిపోయాక, లేకపోతే లైక్ ఇంకేదన్నా మనకి ఆ ఎండ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తప్ప మనకు అంత తెలీదు. సో క్యారీ దోస్ ఎసెన్షియల్స్ ఫర్ షూర్. సో ఇంకా దారిలో అయితే మేము దిగుతున్నప్పుడు ఇక్కడ మాకు ఒక మంచి లేక్ వ్యూ పాయింట్ వచ్చింది, చాలా అంటే చాలా అమేజింగ్గా ఉందన్నమాట. సో లైక్ కొంచెం సైడ్కి తీసుకొని ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని ఫోటోషూట్స్ చేసాము. లైక్ హర్ష ఇట్లా పరిగెత్తుకుంటూ ఇట్లా కొన్ని షార్ట్స్ అని ఏదో అబ్బాయిలకి ఏవో ఉంటాయి కదా, సో అలాంటివన్నీ ఏవో తీసుకున్నాడు అనమాట. అండ్ ఇక్కడైతే లైక్ చాలా బాగుంది, లైక్ పైన్ ట్రీస్ ఏవో అంటారు అనుకుంటా, ఇవి ఐ థింక్ ఊటీలో కూడా నేను చూశాను. సో చాలా అంటే చాలా పొడుగ్గా ఉంటాయి ట్రీస్, బాగుందన్నమాట. సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మళ్ళీ మేము దిగుతూ వచ్చాము. సో ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు అరౌండ్ 1:30 అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎకో పాయింట్ వ్యూ అంటారు, చాలా అంటే చాలా బాగుంటుంది అని అన్నారనమాట. సో మంచిగా వ్యూ పాయింట్ అండ్ వాటర్, ట్రీస్ అంతా చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము. సో ఈ వ్యూ పాయింట్ అది చూసుకొని ఇంకా మేమైతే లంచ్ చేసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ లంచ్ అస్సలు అవసరం లేదు, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుల్ అయిపోయింది అండ్ దారిలో స్నాక్స్ అయితే కుమ్మేసాం అనమాట. సో అందుకని ఇప్పుడు కూడా ఏదైనా సింపుల్గా తిందాము అని చెప్పేసి అయితే మేము ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము ఎకో పాయింట్కి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ అయితే నేను ఒక 100 సార్లు చేసి ఉంటాను అనమాట. ఆల్మోస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళినా లైక్ వ్యూ పాయింట్ కావచ్చు, లేక్, ఎక్కడికి వెళ్ళినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే నేను చేశాను అనమాట బోటింగ్. సో అందుకని ఇంకా ఈసారి నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఏం వద్దులే అని చెప్తే ఇంకా సరే అని చెప్పి జస్ట్ కాసేపు అక్కడ కూర్చున్నాము. ఆ వెదర్, నేచర్ అంతా ఎంజాయ్ చేసి ఇంకా మేమైతే కొంచెం స్నాక్స్ లాగా తీసుకున్నాం అనమాట. అక్కడ చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడ సమ్ జ్యూస్ అండ్ ఆల్ అవి తినేసి తాగేసేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో నెక్స్ట్ అయితే మాది కర్మేల్గిరి ఎలిఫెంట్ పార్క్ అనమాట. సో ఇక్కడ ఎలిఫెంట్ రైడ్స్ అవి చేస్తారని చెప్పి విన్నాము. సో ఇది కూడా దారిలోనే కాబట్టి వచ్చామన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది, లైక్ ఎలిఫెంట్ రైడ్ అది బాగుంది, బట్ కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ అనిపించింది అనమాట. ఇట్లా ఎక్కితే మనకి ఐ థింక్ అరౌండ్ 700 పడుతుంది అనమాట పర్ పర్సన్. సో 700 అంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, లైక్ మేబీ ఒక 500 లోపు ఉంటే బాగుండేది అని అనుకున్నాను. లైక్ అంటే పర్వాలేదు, ఐ థింక్ రైడ్ బాగానే ఉండుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కూర్చోబెడుతున్నారు. ఐ థింక్ అరౌండ్ 10 minutes అయితే తిప్పుతున్నారు అనమాట. అక్కడ పైన ఒక వ్యూ చూపిస్తున్నారు కదా, ఎలిఫెంట్స్ వెళ్తున్నాయి చూడండి, అలా వెళ్తుంది అనమాట. వెళ్ళి మేబీ ఒక 10 minutes రైడ్ అనుకుంటా. సో 10 minutes or 15 minutes రైడ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తారనమాట. సో నాకు అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఫైనల్ అయితే అది చూసుకుని
ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఈ అల్పల్లి ఎందుకు చూపిస్తున్నానంటే చాలా రోజులు అయిందా తిని, నా ఫేవరెట్ అని చూపిస్తున్నాను. సో ఫైనల్లీ మా ఐటనరీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే కంప్లీట్ చేసాము. మేబీ 1-2 కుదరలేదు అనుకుంటా, అది కూడా ఏదో ఒకదానికైతే పార్కింగ్ దొరకక అయితే ఇంకా మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. సో మిగతావన్నీ చిన్న చిన్నవి కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఫైనల్లీ అయితే మేము కొత్త రిసార్ట్ మేము బుక్ చేసుకున్నాం అని చెప్పాం కదా, దానికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. అండ్ అప్పటికి టెంపరేచర్ కూడా ఫుల్గా తగ్గిపోయింది, అంటే తగ్గుతూ వచ్చింది, ఎందుకంటే హిల్ స్టేషన్ కాబట్టి ఈవినింగ్ టైం కల్లా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇదైతే మా న్యూ రిసార్ట్ అనమాట. ఇదైతే హిల్ టాప్ వ్యూలో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో బేసిక్గా ఇదైతే 4 స్టార్ హోటల్ అనమాట, ఇంక్లూడెడ్ విత్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ఉంటాయి, అమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి. సో వీటి డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అయితే రూమ్కి వచ్చాము. రూమ్ వీడియో అయితే నేను సపరేట్గా తీస్తాను, మేబీ ఒక వీడియో లాగా పెడతా దాంట్లో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదైతే మన వ్యూ అనమాట, క్రేజీ ఉంది. అండ్ అది వచ్చేసి మన కారు, ఇది మన కారు. యాక్చువల్లీ చాలా పైకి ఉంది అది రోడ్, దట్ ఈజ్ రోడ్. అక్కడ నుంచి వచ్చాం పైకి. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడంతా మంచి సిటీ అనమాట. పైన స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. అది మేబీ అది ఆ వీడియోలోనే పెడతాలి, ఎందుకంటే లెంగ్తీ అయిపోతుంది ఈ వీడియోలో. ఫేస్ వాష్ మనం వెళ్తున్నాం పైకి. ఫేస్ వాష్ చేసుకొని కొంచెం బాగా అలసిపోయాను, సో అందుకని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వెళ్ళేసి అండ్ కొంచెం సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు కాదు, మేబీ ఒక 6:30 ఆ టైంకి అట్లా. సో స్టే ట్యూన్డ్.